బాబు ఓకే బాబు, కెమెరా క్లాప్ యాక్షన్. అందరికీ నమస్కారం, నేను మీ రవితేజ, మీరు చూస్తూ ఉన్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక కిరికిరి టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది లిటరలీ చెప్పాలంటే చాలా టఫ్ టాస్క్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ప్రతి ఒక్క బ్రాండ్లో కూడా ఈ సెగ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఈ కార్స్ని ఫిల్టర్ చేయాలంటే మాత్రం చాలా 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 టఫ్ టాస్క్. అండ్ ప్రతి ఒక్కరు ఫోకస్ కూడా ప్రజెంట్ కాంపాక్ట్ ఎస్యూవీస్ పైన అయితే ఉంది కదా. ఈ కాంపాక్ట్ ఎస్యూవీస్లో ది బెస్ట్ ఏది, ది వరస్ట్ ఏది, ఎందుకు బెస్ట్ ఎందుకు వరస్ట్, ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకు ఏంటి అన్న దాని గురించి మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాను. ప్రయత్నం కాదు, మీకు ఫుల్ క్లారిటీ అని చెప్పేసి ఇస్తాను. చలో ఇక మనం మైక్రో ఎస్యూవీ నుంచి మనం స్టార్ట్ చేసినట్టయితే కనుక టాటా పంచ్. ఇందులో ఇది 5 స్టార్ రేటెడ్ కార్. అండ్ దీంతో పాటు కూడా ఇది 3 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. దీని మైలేజ్ మనం గమనించినట్లయితే కనుక సిటీ కండిషన్స్లో 12 నుంచి 14 మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ అవర్ డ్రైవింగ్. అదేవిధంగా హైవే కండిషన్స్లో 18 నుంచి 20 వరకు క్లెయిమ్ చేయొచ్చు, దట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ అవర్ డ్రైవింగ్. ఈ కార్లో మనం పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అడ్వెంచర్ రిథమ్ ప్యాక్ అండ్ అకాంప్లిష్డ్ డాజిల్ ప్యాక్. ఇందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్ గురించి మనం చూసినట్లయితే కనుక ఆఫ్టర్ 80 ఈ వెహికల్లో మనం అదే కంటిన్యూస్ స్పీడ్ అని చెప్పేసి మనం మెయింటైన్ చేసామంటే కొంచెం కౌస్ దగ్గర అక్కడ మనకు బాడీ రోలింగ్ అన్నది అయితే ఈ వెహికల్లో ఉంది. బిలో 2000 RPM ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మాత్రం మనం కొంచెం పవర్ ల్యాగ్ అయితే ఫీల్ అవుతాం. అండ్ దీంతో పాటు కూడా AMTలో అయితే ఖచ్చితంగా ఆ పవర్ ల్యాగ్ అన్నది మనం క్లియర్గా నోటీస్ చేయవచ్చు. నిసాన్ మ్యాగ్నెట్ ఈ కార్ మనకు 1000 cc అయితే మనకు వస్తుంది. అదేవిధంగా ఈ కార్ కాస్ట్ కూడా టాటా పంచ్ కంటే కొంచెం ఎక్కువగా అయితే ఉండబోతుంది. ఈ కార్ని గ్లోబల్ ఇన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి ఈ కార్ సంపాదించేసింది. దీంతో పాటు కూడా ఈ కార్ యొక్క ఇంజన్ నాయిస్, అదేవిధంగా ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మనం చూసినట్టయితే కనుక 40 కిలోమీటర్స్ దాటంగానే ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ అనేది అయితే హెవీగా ఉంటుంది. అండ్ బ్రేకింగ్ సూపర్ అండ్ ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ ఓకే. అండ్ ఈ వెహికల్లో మీకు టర్బో ఆప్షన్ కూడా మీకు ఉంటుందన్నమాట. ఈ వెహికల్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నట్లయితే నేనైతే క్వశ్చన్ మార్క్ వేసి అయితే మీకు చెప్తానమాట. ఎందుకు అంటే ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డ్రైవింగ్ డైనమిక్స్ అనేది మాత్రం మనకు ఇందులో ఇంప్రూవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈ వెహికల్ అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అడిగినట్లయితే కనుక నేను వాళ్ళకి రికమెండ్ చెయ్యను. రెనాల్ట్ కైగర్. ఈ రెనాల్ట్ కైగర్ని కూడా గ్లోబల్ ఇన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసింది. దీనికి కూడా 4 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ వెహికల్ని మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఇది కూడా సేమ్ సిమిలర్ 1 లీటర్లో అయితే మనకు రాబోతుంది. 1 లీటర్ అంటే నథింగ్ బట్ 1000 cc అండి. 1000 cc 3 సిలిండర్ ఇంజన్లో వస్తుంది. మీకు టర్బో వేరియంట్ కూడా ఇందులో మీకు అవైలబిలిటీ ఉంది. మ్యాగ్నెట్ అండ్ కైగర్లో రెండింటిలో కూడా మీకు CVT ట్రాన్స్మిషన్ అనేది అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. టాటా పంచ్లో AMT ట్రాన్స్మిషన్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. CVT ట్రాన్స్మిషన్లో పవర్ లాగ్ అనేది అయితే ఎక్కడ ఉండదు. AMT ట్రాన్స్మిషన్లో అయితే మనం పవర్ లాగ్ అనేది అయితే ఫీల్ అవుతాం టాటా పంచ్లో. క్లియర్? ఐ థింక్ ఇప్పుడు మీరు ఈ రెనాల్ట్ టైగర్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. ఇందులో ఉన్న ఒక కిరికిరి ఏంటి అంటే వీరు షోరూమ్కి వెళ్ళంగానే ఫస్ట్ అసెన్షియల్ కిట్ అండ్ మీరు ఖచ్చితంగా వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మీకు ఇస్తాము, యాక్సిడెంట్ వారంటీ తీసుకుంటేనే మేము ఇస్తామని చెప్పేసి కొన్ని కిరికిరి పెట్టేస్తారు. అలాంటి కిరికిరికి మీరు కొంచెం గట్టిగా స్టాంప్ వేసేసారంటే మీరు ఈ వెహికల్ తీసుకోవచ్చు. దీంతో పాటు కూడా ఈ వెహికల్ సంబంధించిన ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుంటుంది, బట్ సర్వీస్ కాస్ట్ అనేది అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ వెహికల్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రెనాల్ట్ కైగర్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక మీరు 40,000 రూపీస్ షోరూంలో సేవ్ చేసుకుంటేనే మీరు రెనాల్ట్ కైగర్ని పర్చేస్ చేయండి. లేకపోతే మీరు ఆ ఎసెన్షియల్ కిట్ తీసుకోవాలి, అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలని చెప్పేసి అడిగారు అనుకోండి, అది వాళ్ళకి ఎసెన్షియలా లేకపోతే మీకు ఎసెన్షియలా అన్నది క్వశ్చన్ మార్క్ వేసి మీరు వెళ్ళాలనుకున్నట్లయితే కనుక వెళ్ళొచ్చు. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి బ్రెజా. ఇదైతే మనకు 8 lakhs చేంజ్ బడ్జెట్ నుంచి అయితే మనకు స్టార్ట్ కాబోతుంది. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ రిఫైనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ కార్ని మీరు ఎంత తొక్కుతారో అంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది. బట్ ఇందులో ఉన్న మైనస్ ఏంటి అంటే ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్. ఇందులో మనకు సాఫ్ట్ సస్పెన్షన్ అనేది అయితే యూజ్ చేశారు. దీంతో పాటు కూడా స్టీరింగ్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనకు చాలా ఫ్రీగా ఉండడం వల్ల ఎప్పుడైతే హై స్పీడ్లో వెళ్తామో
అప్పుడు మనకు వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి. ఈ వెహికల్ని కూడా గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 out of 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చేసింది. ఎవరైనా మీరు మారుతి సుజుకి బ్రెజా పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే స్పీడ్ లిమిట్స్ మీరు కొంచెం ఫాలో అయ్యారంటే మీరు మారుతి సుజుకి బ్రెజాని కూడా నేనైతే రికమెండ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, టాటా పంచ్, వీటి కూడా మీకు మరీ లాస్ట్లో ఫిల్టర్ చేస్తాను, ఇవైతే మీరు నోట్ చేసుకోండి. టాటా పంచ్ అండ్ రెనాల్డ్ కైగర్ అండ్ మారుతి సుజుకి బ్రెజా, ఈ 3 వెహికల్స్ని అయితే ఇక నేను రికమెండ్ చేస్తున్నాను. అర్బన్ క్రూజర్ అంటారా, అండ్ అర్బన్ క్రూజర్, మారుతి సుజుకి బ్రెజా అంతా ఒకటే. ఇక్కడ మీకు మళ్ళీ నేను డెడికేటెడ్గా దాని గురించి చెప్పాల్సిన అంత అవసరం అయితే లేదు, ఎందుకంటే ఫ్రంట్ అండ్ రియర్లో లోగోస్ చేంజ్ అవుతాయి తప్పనిచ్చి ఇందులో మనకు ఎటువంటి చేంజెస్ అయితే లేవు. కాబట్టి అర్బన్ క్రూజర్ గురించి అయితే నేను పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు. బికాస్ ఆఫ్ సేమ్ ఇంజన్, సేమ్ ప్లాట్ఫామ్, ఎవ్రీథింగ్ సేమ్ 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 సేమ్. పప్పి సేమ్ కాదండి, సేమ్. క్లియర్. టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ కూడా 8 lakhs బడ్జెట్ చేంజ్లో అయితే మనకు అవైలబిలిటీ ఉంది. ఎక్సీ వేరియంట్, ఇందులో మనకు డీజిల్ అండ్ పెట్రోల్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇందులో మనకు ఏఎంటీ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. ఈ వెహికల్ని గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 5 out of 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి సంపాదించేసింది చేసింది. ఇందులో మనకు 3 cylinder 1.2 లీటర్ పెట్రోల్ అయితే అవైలబిలిటీ ఉంది, 1.5 లీటర్ అండ్ డీజిల్లో కూడా అవైలబిలిటీ ఉంది. పెట్రోల్లో మనం గమనించినట్లయితే కనుక మీరు ఏ వెహికల్ టర్బోలో కొనాలనుకుంటున్నా కూడా 1.2 లీటర్ 3 cylinder ఇంజన్ మాత్రమే వస్తుంది. క్లియర్. అండ్ మీరు డీజిల్లో పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక 1.5 లీటర్ 4 cylinder ఇంజన్. డోంట్ కన్ఫ్యూజ్. యూ వాంట్ టు పర్చేస్ XZ, ఐదర్ XZ ప్లస్ అబోవ్ ఉన్న వేరియంట్స్కి వెళ్ళినట్లయితే కనుక మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి అయితే మీకు చెప్తాను. క్లియర్. నెక్స్ట్ కియా సోనెట్. కియా సోనెట్ గ్లోబల్ ఎన్క్యాప్ అయితే మనకి ఇక్కడ క్రాష్ టెస్ట్ చేయలేదు. దీని బడ్జెట్ కూడా మనకు సిమిలర్గానే, దీనికంటే కొంచెం నెక్సాన్ కంటే కొంచెం హైయెస్ట్గానే ఉంటుంది. బట్ ఇందులో మనకు 4 cylinder ఇంజన్ అయితే వస్తుంది, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అనేది మాత్రం ఇందులో ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అండ్ దీంతో పాటు కూడా ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది మాత్రం మనకు రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్లో పూర్ అని మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఈ కియా సోనెట్ని అయితే మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని కూడా డిలీట్ ఆప్షన్లోకి అయితే మనం పంపించేయవచ్చు. నెక్స్ట్ హ్యుండై వెన్యూ, అందరికీ మన ఫేవరెట్ కార్ కదా, ఇది కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ బడ్జెట్లో అయితే వస్తుంది. హ్యుండై వెన్యూ అండ్ కియా సోనెట్ బోత్ ఆర్ సేమ్ ప్లాట్ఫామ్. అండ్ హ్యుండై వెన్యూలో మనం మైనస్ గమనించినట్లయితే కనుక రియర్ సీట్స్ అనేది కంజెస్టెడ్గా ఉంటుంది. దీంతో పాటు కూడా హ్యుండై వెన్యూ యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది కూడా మనకు పూర్ అని చెప్పేసి అయితే చాలామంది ఓనర్స్ షేర్ చేశారు. అదేవిధంగా రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్లో కూడా మనకు బయటపడ్డాయి. కాబట్టి హ్యుండై వెన్యూని కూడా సేఫ్టీ నామ్స్ అనేది మనం ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఫట్ అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉన్నాం. క్లియర్. డోంట్ కన్ఫ్యూజ్. అండ్ హోండా జాజ్, హోండా WRV. హోండా WRVలో కూడా మనకు 1.2 లీటర్ 4 cylinder ఇంజన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ హోండా WRVలో కూడా మనకు ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. కానీ ఇది తాతల కాలం నుంచి కూడా ఒకే రకమైన లుక్స్ ఉండడం వల్ల చాలామందికి ఈ WRV లుక్స్ అనేది అయితే కొంచెం అవుట్డేటెడ్గా అనిపిస్తాయి. కొంతమందికి అయితే అవి లుక్స్ అని చెప్పేసి నచ్చుతాయి. డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ ఆ లుక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నాకు ఒక హీరో నచ్చుతాడు, మీకు ఒక హీరో నచ్చుతాడు. మీ ఫేవరెట్ హీరో ఎవరని చెప్పేసి మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మీరు WRVని పర్చేస్ చేయాలనుకుంటున్నా కూడా దట్ ఈజ్ ఆల్సో వాల్యూ ఫర్ మనీ. అండ్ హోండా జాజ్ని కూడా రీసెంట్గా మనకు గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే కదా. ఇది యాక్చువల్గా మనకు కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో రాకపోయినా ఆల్మోస్ట్ చాలామంది ఈ బడ్జెట్లో వచ్చేప్పటికి హోండా జాజ్ను కూడా కన్సిడర్ చేస్తారు. కాబట్టి దీన్ని అయితే నేను ఇందులో యాడ్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఈ హోండా జాజ్ను కూడా మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. చలో ఇప్పుడు మనం ఫిల్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాటా పంచ్. మీరు టాటా పంచ్ పర్చేస్ చేయాలి, 10 lakhs బడ్జెట్. నేను 10 lakhs కంటే ₹1 అటు పెట్టను, ₹1 ఇటు పెట్టను అనుకుంటున్నట్లయితే కనుక మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ టాటా పంచ్. క్లియర్. నెక్స్ట్ 12 lakhs బడ్జెట్.
నేను 12 lakhs బడ్జెట్కి ఒక్క రూపాయి అటు పెట్టను, ఒక రూపాయి ఇటు పెట్టను అని చెప్పేసి అనుకుంటున్నట్లయితే కనుక మీకు ఇక్కడ రెనాల్డ్ కైగర్ అండ్ టాటా నెక్సాన్ ఈ 2 వేరియంట్స్ అని చెప్పేసి వస్తాయి. మరి మిగతా కార్స్ ఉన్నాయి కదా, సోనెట్ ఉంది, వెన్యూ ఉంది, అదేవిధంగా మ్యాగ్నెట్ ఉంది, ఏమని చెప్పొచ్చు. మ్యాగ్నెట్ ఆల్రెడీ మనం పక్కన పెట్టేసాం. ఎందుకోసం, ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది 4 star రేటింగ్ అవ్వచ్చు, బట్ మనం ఇక్కడ డ్రైవింగ్ డైనమిక్స్ అనేది కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అందులో మనకు డ్రైవింగ్ డైనమిక్స్లో ఆ కార్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి మ్యాగ్నెట్ అయితే మనం ఫిల్టర్ చేసేసాం. వెన్యూ అండ్ సోనెట్ ఈ 2 కార్స్ని కూడా మనం బిల్డ్ క్వాలిటీ పూర్గా ఉండడం వల్ల మనం అయితే పక్కన పడేసాం. ఎందుకంటే మన ఫ్యామిలీ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. 12 లక్షలు పెట్టేసేసి ఒక కారు కొనేసి మన ఫ్యామిలీని సురక్షితంగా తీసుకెళ్ళడానికే కదా. అలాంటప్పుడు మనం మన ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకోకుండా ఇంకేం దేనికి ఇస్తామండి. అందుకోసం అని చెప్పేసి అయితే మనం ఆ కార్స్ని మనం ఫిల్టర్ చేసి అయితే పక్కన పడేసాం. WRV అండ్ టాటా నెక్సాన్ అండ్ దీంతో పాటు కూడా రెనాల్డ్ కైగర్. చలో ఈ 3 వెహికల్స్లో చూసినట్టయితే కనుక ముందుగా రెనాల్డ్ కైగర్ అయితే తీసుకుందాం. ఈ రెనాల్డ్ కైగర్లో మీరు పర్చేస్ చేయాలి 12 lakhs బడ్జెట్ నా ఫైనల్ అనుకున్నట్లయితే కనుక రెనాల్డ్ కైగర్ RXZ వేరియంట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. టర్బో వెళ్ళాలనుకున్నా కూడా టర్బో వేరియంట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. 12 lakhs చేంజ్ బడ్జెట్ అయితే వస్తుంది. నెక్స్ట్ 13 lakhs చేంజ్ కనుక అనుకుంటున్నట్లయితే కనుక టాటా నెక్సాన్కి అయితే వెళ్ళొచ్చు. నేను ఇక్కడ బడ్జెట్ వైడ్గా ఒకే ఒక్క కార్ని ఫిల్టర్ చేసి చెప్తూ ఉన్నా. ఇక్కడ నేను డిఫరెంట్గా మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేయట్లేదు. 13 lakhs బడ్జెట్ 13 lakhs బడ్జెట్కి వెళ్ళిపోయినట్టయితే కనుక ఈ 13 lakhs బడ్జెట్లో మీరు మారుతి సుజుకి బ్రెజా అండ్ అర్బన్ క్రూజర్, టాటా నెక్సాన్ ఈ 3 వెహికల్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ప్లస్ అండ్ మైనస్ కూడా మనం తీసుకుని వాటిని బట్టి మనం ఫిల్టర్ చేద్దాం. నేను చెప్పాను కదా, ఎందుకు ఫిల్టర్ చేయాలన్నది మీకు ఒక క్లారిటీ రావాలి. సరే తీసుకోవద్దంటే తీసుకోవద్దు, ఎందుకు తీసుకోవద్దు, తీసుకోవాలంటున్నా ఎందుకు తీసుకోవాలి అన్న ఒక క్లారిటీ రాకపోతే ఎవరు చెప్పింది మాట నా మాట ఎవరు చెప్పిన మాట 2 ఒకటే అవుతాయి కదా. అందుకోసం అని చెప్పేసి చలో ఇక మారుతి సుజుకి బ్రెజా గురించి మనం చూసినట్టయితే కనుక అర్బన్ క్రూజర్ అయితే నేను టెస్ట్ చేసి మీకు చూపించాను. ఆ వెహికల్ నేను పర్సనల్గా అయితే డ్రైవ్ చేశాను. మారుతి సుజుకి బ్రెజాని చాలాసార్లు నేను డ్రైవ్ చేశాను. అందులో మనకు స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ 60 km దాటిన వెంటనే మనకు చాలా ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినప్పుడు మనకు చాలా డ్రైవింగ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. దట్ ఈజ్ రాంగ్ థింగ్. అండ్ దాంతోపాటు కూడా ఆ కార్లో యూజ్ చేసింది సాఫ్ట్ సస్పెన్షన్ అండ్ స్టీరింగ్ అన్నది 2 లైట్గా ఉండడం వల్ల ఈ వెహికల్లో మనకు బాడీ రోలింగ్ అన్నది అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్ డైనమిక్స్లో ఈ కార్ అన్నది అయితే మనకు ఫెయిల్ అయిపోయింది. ఒకటి ఈ కార్ని గ్లోబల్ ఇన్క్యాప్ మరి 4 star రేటింగ్ ఎలా ఇచ్చింది, ఏంటి దీంట్లో ఉన్న మతలబ్ అని చెప్పేసి మీరు ఆలోచించినట్టయితే గ్లోబల్ ఇన్క్యాప్ అన్నది డ్రైవింగ్ టెస్ట్ చేయలేదు. ఇక్కడ డైరెక్ట్ సర్రం తీసుకొచ్చేసి 2-4 డమ్మీని కూర్చోబెట్టేసేసి ముందు నాకు గోడను గుర్తించేసిన ఆ గోడను గుర్తించిన వెంటనే ఆ కార్ లోపల ఉన్న డమ్మీలకి ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి క్రాష్ టెస్ట్ చేసింది తప్పనిచ్చి ఇక డ్రైవింగ్ టెస్ట్ చేయలేదన్న విషయాన్ని మీరు నోటీస్లో ఉంచుకోండి. ఆ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ బాగుంది, బట్ బాడీ రోలింగ్ అన్నది మాత్రం అది కూడా బాగుంది. అందులో మనకు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. నెక్స్ట్ టాటా నెక్సాన్లో మనకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇందులో మనకు టర్బో కూడా ఆప్షన్ ఉంది. 1.5 లీటర్ 4 cylinder డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా మనకైతే ఉంది. దాని కాస్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ డీజిల్ వేరియంట్ అయితే మనకు 16 lakhs వరకు అయితే వెళ్ళిపోతుంది. మీరు పెట్రోల్ వేరియంట్ చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక XZ ప్లస్ 3 cylinder అయినా కూడా మనకి ఇక్కడ పవర్ లాగ్ అనేది అయితే మనకి ఇక్కడ కనిపించదు. ఇందులో మనకు రిఫైన్మెంట్ అనేది మాత్రం చాలా బాగా చేశారు. 3 cylinder అయినా కూడా మనకి ఇందులో వైబ్రేషన్స్ అయితే మనకి ఎక్కువగా కనిపించవు. అండ్ దీంతో పాటు కూడా ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది మాత్రం ఎక్సలెంట్. దీంతో పాటు కూడా ఈ కార్ని గ్లోబల్ ఇన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు కూడా 5 out of 5 star రేటింగ్ వచ్చింది. కాబట్టి 13 lakhs బడ్జెట్లో మీకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ టాటా నెక్సాన్. నెక్స్ట్ ఈ 14 lakhs బడ్జెట్ XUV 300లో కూడా మనకు 1.2 లీటర్ 3 cylinder పెట్రోల్ ఇంజన్ అయితే అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లో కూడా మనకు అవైలబిలిటీలో ఉంది. మీరు ఈ వెహికల్స్లో రెండింటిలో చూస్ చేసినట్టయితే కనుక 14 lakhs నుంచి 16 lakhs మధ్యలో అయితే మనకు వస్తుంది. ఈ వెహికల్స్లో కూడా టాటా నెక్సాన్ అండ్ XUV 300 ఇందులో ఉన్న మైనస్ మనం గమనించినట్లయితే కనుక కంపేర్ టు టాటా నెక్సాన్ అండ్ XUV 300లో గమనించినట్లయితే కనుక టాటా నెక్సాన్ కంటే ది బెస్ట్ బిల్ట్ క్వాలిటీ XUV 300 అయితే ఉంటుంది.
అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా టాటా నెక్సాన్ అండ్ XCV300 రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. అండ్ నెక్సాన్ అండ్ XCV300 మనం గమనించినట్లయితే కనుక బూట్ స్పేస్ అనేది టాటా నెక్సాన్ కంటే XCV300లో తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో XCV300లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అవుతారు అని చెప్పేసి మాత్రం క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను ఒక మ్యూజిక్ లవర్గా ఆ కార్లో ఉన్న మ్యూజిక్ సిస్టమ్తో మాత్రం నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. మనకు పూర్గా ఉంటుంది. ఏదో మనం ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో వాళ్ళైనా సబ్ ఊపర్లు అయ్యి వేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. బట్ XCV300లో ఈ ఇంప్రూవ్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ ఈ వెహికల్స్ యొక్క మైలేజ్ అండ్ మెయింటెనెన్స్ ఇది కూడా మనం అయితే ఫిల్టర్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ రీసేల్ అనేది ఏ కార్కి అయితే బాగుంటుంది, ఏ కార్కి అయితే మనం బెస్ట్గా ఉంటుంది, బెస్ట్గా వస్తుంది అన్న దాని గురించి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ టాటా పంచ్ యొక్క మైలేజ్ మనం సిటీ కండిషన్స్లో 13 నుంచి 14 వరకు క్లైమ్ చేయొచ్చు. అదేవిధంగా 18 నుంచి 20 వరకు అవుట్ సైడ్ అయితే మనం హైవేస్ పైన అయితే క్లైమ్ చేయొచ్చు. ఈ కార్ యొక్క రీసేల్ అనేది మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా దీంతో పాటు కూడా ఈ కార్ యొక్క మెయింటెనెన్స్ అనేది 4000 నుంచి 4500 పర్ యానం లేదా 15,000 కిలోమీటర్స్ వన్స్ ఒకసారి మనం ఆయిల్ చేంజ్ అనేది లేదా జనరల్ సర్వీస్ అనేది మనం చేయించుకోవచ్చు. నెక్స్ట్ రెనాల్ట్ కైగర్. ఈ రెనాల్ట్ కైగర్ మనం గమనించినట్లయితే కనుక ఇది కూడా మనకు ఆల్మోస్ట్ డిపెండ్స్ అపాన్ అవర్ డ్రైవింగ్ 13 to 15 మధ్యలో అయితే మనకు సిటీ కండిషన్స్లో అయితే క్లైమ్ చేయొచ్చు. సంబడీస్ కొంతమంది 11 కూడా వస్తుందని చెప్పేసి అయితే చెప్పారు. డిపెండ్స్ అపాన్ అవర్ డ్రైవింగ్ అని చెప్పి చెప్తున్నాను కదా. నెక్స్ట్ అదే హైవే కండిషన్స్ చూసినట్లయితే కనుక 24 వరకు కూడా రెనాల్ట్ కైగర్ మనకు క్లైమ్ చేస్తుందని చెప్పేసి అయితే మనకు డైరెక్ట్గా ఓనర్స్ నుంచి కూడా మనకు చెప్పిన విషయం. దీంతో పాటు కూడా ఈ కార్ యొక్క మెయింటెనెన్స్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నట్లయితే కనుక బిట్ హై టాటా పంచ్ కంటే ఉంటుంది. వీటి స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా టాటా పంచ్ కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాటా నెక్సాన్ సిమిలర్ టు టాటా పంచ్ అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. దాని యొక్క సర్వీస్ అండ్ దీని యొక్క సర్వీస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుందని చెప్పేసి అయితే మనం నోటీస్లో ఉంచుకోవచ్చు. అండ్ దాంతోపాటు కూడా టాటా నెక్సాన్ యొక్క ఆఫ్టర్ సేల్ సర్వీస్ గురించి మనం మాట్లాడలేతే సర్వీస్ సెంటర్స్ అనేది మాత్రం మనం ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది అయితే మనం టాటా మోటార్స్ నుంచి అయితే మనం గమనించవచ్చు. అన్ని చోట్ల అలా ఉందని చెప్పేసి అయితే నేను చెప్పను. విజయవాడ జాఫర్ మోటార్స్ అని చెప్పేసి అయితే చాలా మంది మనకు చెప్తుంది అంటే చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ హైదరాబాద్లో సెలెక్ట్ మోటార్స్ ఓకే ఫైన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా అన్ని చోట్ల బాగోలేదని చెప్పేసి చెప్పను. కొన్ని చోట్ల కొంతమంది చేస్తున్న దాన్ని బట్టి ఆ సర్వీస్ పైన కొంచెం బ్యాడ్ నేమ్ అనేది అయితే వస్తుంది. దీని యొక్క ఆఫ్టర్ సేల్స్ కూడా మీకు టాటా నెక్సాన్ అలా ఎగబడి కొంటున్న పరిస్థితి మనకుంది. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఏదో టాటా మోటార్స్ ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పేసి మాత్రం అస్సలు అనుకోవద్దు. టాటా మోటార్స్ నా పైన ఇప్పుడు గుర్రుమని ఎగబడి నా పైన ఇంకా ఆ కేసులు ఈ కేసులు పెట్టేసి ఇంకా ఉన్నారు. అలాంటప్పుడు నాకు ఆ కంపెనీ గురించి నేను పొగడాల్సిన అవసరం లేదు. ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి అని మీకు చెప్పడం మాత్రమే నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నేను మీకు ఈ విషయాలు అయితే చెప్తూ ఉన్నాను. అంటే హోండాలో వెళ్ళిపోయినట్టయితే కనుక హోండా యొక్క సర్వీస్ కాస్ట్ కూడా బిట్ హై ఉంటుంది. చాలా బాగుంటాయి. రిఫైన్మెంట్ లెవెల్స్ అనేది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. హోండాకి సంబంధించిన ఇంజిన్స్ కూడా అండ్ వాటి యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరు హోండా ఇంజిన్స్ హోండా వెహికల్స్ కూడా మీరైతే ప్రిఫర్ చేయవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు అనుకుంటూ ఉన్నా. ఒకటే సింపుల్గా చెప్తాను, ఫైనల్గా కూడా చెప్తా. మీ బడ్జెట్ 9 to 10 lakhs అనుకుంటున్నట్లయితే కనుక హోండా జాజ్ అండ్ టాటా పంచ్ మీరు ఫిక్స్ అయిపోండి. 11 lakhs నుంచి 12 lakhs అనుకుంటున్నట్లయితే కనుక రెనాల్ట్ కైగర్ ఫిక్స్ అయిపోండి. లేదు 12 lakhs నుంచి 14 lakhs బడ్జెట్ పెట్టుకుంటున్నట్లయితే కనుక నెక్స్ట్ ఇక్కడ 2 vehicles మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకటి అర్బన్ క్రూజర్ లేదా మనకు మారుతి సుజుకి బ్రెజా లేదా టాటా నెక్సాన్. అర్బన్ క్రూజర్ అండ్ మారుతి సుజుకి రెండు ఒకటే కాబట్టి నేను ఆ వెహికల్ని ఒకటే దాని కింద నేనైతే కన్సిడర్ చేస్తున్నాను. టాటా నెక్సాన్ అండ్ అర్బన్ క్రూజర్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటో అని చెప్పేసి మీకు అయితే చెప్పాను కదా. అందులో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటాను. దాన్ని బట్టి అయితే మీరు ఫిల్టర్ చేసుకోండి. నెక్స్ట్ 15 lakhs బడ్జెట్ వరకు నేను వెళ్తాను, నాకు కంగారు లేదు, నాకు ప్రాబ్లం లేదు అనుకుంటున్నట్లయితే కనుక యూ కెన్ గో ఫర్ XUV300. రైట్, ఇది ఇవాల్టి వీడియోలో కాంపాక్ట్ ఎస్యూవీస్లో మీరు కొనాలనుకుంటున్నట్లయితే ఇన్ని వెహికల్స్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది ఈ వీడియో ద్వారా అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నట్లయితే కనుక నాకు కాల్ చేయాలని
ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు అప్రోచ్ అవ్వండి. దానికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అనేది మా టీం మెంబర్స్ మీతో పాటు డిస్కస్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో మీరు చాలామంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏదైతే వెహికల్స్ చెప్పానో వాటికి సంబంధించిన అన్ని రివ్యూస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. కింద ప్లేలిస్ట్ రూపంలో మీకు ఆ వీడియోస్ అని చెప్పేసి కనిపిస్తాయి. ఒకసారి వాటిని కూడా మీరైతే చెక్ చేయండి, విజిట్ చేయండి. ఏ వెహికల్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా జెన్యున్గా మీకు టెస్ట్ చేసి అయితే నేను చూపించాను. అవి కూడా ఓనర్షిప్ రివ్యూస్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దాటివ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.